అసలు ఏం చెప్తావు? కల్వకుంట్ల ఇంట్లో పంచాయతీ నిజమైన పంచాయతీనా లేకపోతే డ్రామానా? ఏమంటావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ఆయన అందరికీ షేర్ సమానంగా పంచితే ఏం కాదు. దోచుకున్నంత చక్కగా ఒక్కనే హరీష్ రావు బావ దోచుకుండు అని చెప్పి ఆమె బాధ. కేటీఆర్ సగం దోచుకుండు ఆమె బాధ. హరీష్ రావు ఏం తెచ్చుకుండు? కాళేశ్వరం దోచుకుండు. కేటీఆర్ ఏం తెచ్చుకుండు? హైదరాబాద్ దోచుకుండు. కేసీఆర్ ఏం చేసిండు? రాష్ట్రాన్ని దోచుకుండు. నేనేం తెచ్చుకోలేదా అని ఆమె బాధపడుతుంది. అరే మళ్ళీ ఏం చేయాలా? నాన్న 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 నేనేం చేయాలని, నా బిడ్డ అట్లా కాదు, నువ్వు యాక్టింగ్ చేయి, నువ్వు ఈ విధంగా చేయి అని చెప్పి కేసీఆర్ చేసిన డ్రామా ఇది. కవితకి ఏం అవసరం అన్న? ఎమ్మెల్సీ ఇచ్చింది, ఎంపీ చేసింది, ఇంకేం అవసరం? ఏం కావాలా? ఇది ఒక డ్రామా చేయాలా, కన్ఫ్యూజ్ చేయాలా. కన్ఫ్యూజన్లో మనం ఏ విధంగా ప్రభుత్వంలో రావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళ కుటుంబంలో, నేను అదే అంటున్నా కదా, దోచుకునేదంతా సగం అని పంచాలన్నా కదా. పెద్ద మనిషి కొడుకుకి ఇచ్చిండు, ఏమంటారు హరీష్ రావు మేనబావ అవుతాడా, ఆయనకి ఇచ్చిండు. లేలే కేసీఆర్కి మేనల్లుడికి ఇచ్చిండు, కొడుకుకి ఇచ్చిండు, పక్కన గిలాస్ పోసే సంతోషరావుకి ఇచ్చిండు. అమ్మ నాకు ఇయ్యలేదే అని చెప్పి కవిత అక్క ఏడుస్తుంది. అది కరెక్టే కదా నాన్న? అందరికీ షేర్ సమాగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ పరిశాన్ మనకెందుకే? రాష్ట్రంలో చాలా మంది గరీబ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మంచి చేయాలనేది మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన, రేవంత్ అన్న ఆలోచన. మరి బీసీ